మీరు చూడర్రి, మనం ఇంత దూరం తవ్వినా కూడా ఒక్క గింజ ఒప్పిత్తలేదు ఎక్కడ. ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ బ్లాగ్స్. నేనైతే మొన్న ఒక వీడియో పెట్టినా కదా, నీళ్ళు అయితే వెళ్తలేవు అనమాట. ఇగో చూడండి, ఇగో చిన్న వస్తానే మీకు చూపిస్తా. ఒక్కటే సాల్కి వేసిన నేను. ఇక చూడరి, ఇక్కడి నుంచి ఒక్కటే సాలు అక్కడ పోతుంది అనమాట బోదడు. అంటే అక్కడ నీళ్ళు పోతానే, లెఫ్ట్ సైడ్ అయితే ఆడ తెగ అయితే వస్తానే అనమాట నీళ్ళు. ఇక్కడ మళ్ళా సగానికి వచ్చినాకనైతే మళ్ళా ఒకటే సాల్కి వేసిన, 2 సార్లకైతే వస్తలేవు. మనం అయితే మీకు చూపితే ఇంకొక సాల్కి వేసినాక చెప్తా మీకు, మళ్ళీ అక్కడ పోయినాక కలుస్తాం. ఇప్పుడు క్లారిటీగా చూడుర్రి, నేను ఒకటే సాల్కి వేసిన నీళ్ళు అక్కడ ఎట్లా వస్తాయి, ఇక్కడికి వస్తారికి ఎట్లా వస్తాయి మీకు చూపిస్తా ఒకసారి. చూడుర్రి, ఇక్కడ నుంచి ఎన్ని నీళ్ళు వస్తాయి అంటే, ఇవి 2 బోర్ల నీళ్ళు అనమాట. ఇవి అయితే అక్కడ వేరకు ఎట్లా వస్తాయి అంటే ఒక నల్ల పూసినట్టు వస్తాయి అనమాట నీళ్ళు. ఇగో 2 బోర్ల నీళ్ళు ఇవి. ఇగో ఎట్లా వస్తాయి చూడుర్రి, అంటే ప్రెషర్ పోతుంది. ఆగుర్రి, ఇగో ప్రెషర్ పోసినప్పుడు చూడుర్రి, ఇవి 2 బోర్ల నీళ్ళు అక్కడికి వచ్చేసరికి కొన్ని పోతుంది. ఇది ఇట్లునే అన్నమాట సిచ్యువేషన్. అంటే అప్పుడు ట్రాక్టర్లో జామ్ అయింది కదా, అదే రోటోవేటర్లో జామ్ అయింది కదా, నేను చూపించిన మీకు ఆల్రెడీ. భరత్ అన్న దున్నలే అట్నే ఇడిచిపెట్టిపోయిండు. దున్నపోతున్న అయితే మొన్న మావ ట్రాక్టర్ తీసుకొచ్చిన అని చెప్పిన కదా, అప్పుడు దున్నా అనమాట. ఎట్లయింది చూడుర్రి, మనం మనం పత్తి పెట్టుకునేటట్టు అయితే అయిందనమాట. గడ్డి గిడ్డి ఏం లేకుండా. అప్పుడు ఒక ఈ సాల వరకు అయితే పెట్టినాం అనమాట పత్తి గింజలు ఇక్కడ వరకు. మళ్ళీ ఇదైతే పెట్టలే. ఇదైతే నిన్న దున్నినా అనమాట నేను. సాళ్ళ పంటి మనం వాన పడకపోయినా కానీ మనం మళ్ళీ నీళ్ళు కట్టుకుంటే పెట్టుకోవచ్చు. అట్లనైతే దున్ని పెట్టిన. నా వాయిస్ అయితే క్లారిటీగా వినరాకపోయవచ్చు వీడియోలో అయితే, ఎందుకంటే గాలి వస్తుంది. గాలి వచ్చేసరికి వినరాదనమాట. మన దగ్గర మైక్ కూడా లేదనమాట. అట్లా ఇదైతే నిన్న ఇది ఇగో ఇట్లా అవుపిస్తుంది కదా, ఇదంతా నాగలతో దున్నిన. మళ్ళీ మనం నీళ్ళు కట్టుకొని పువ్వుకప్పుడు దున్నాం కదా, అట్లా దున్నా అనమాట. ఇగో భరత్ అన్న అయితే ఉత్తిగానే ఉన్నది, దీంట్లో ఏం వేయలే. భరత్ అన్న కూడా ఏమన్నా వేద్దామంటే వాన పడతలేదు కదా, అందుకే ఇవ్వాలని ఇక సప్పుడెక్కుకుంటారు నీళ్ళు కట్టలేక. మళ్ళీ అప్పట్లేక అవుతుంది భరత్ అన్నకి, ఇక అందుకే సప్పుడెక్కుకుంటాను అనమాట నీళ్ళు లేకుండా. ఇగో మబ్బు ఎత్తలేదని కాదు, మబ్బు అయితే ఫుల్ ఎత్తుంది రోజు, కానీ వాన పడతలేదు అనమాట. ఇక మన బ్యాడ్ లక్ అనుకోవాలి. ఇగో చూడుర్రి, నీళ్ళు అయితే ఎంత చిన్నగా వస్తాయి అంటే అక్కడి నుంచి ప్రెషర్ ఎట్లా వస్తుంది, ఇక్కడికి వచ్చినా చూడరు ఎట్లా వస్తాయి చూడు. అసలు దగ్గర చూపిస్తాను మీకు. చూడరు ఎట్లా వస్తాయి నీళ్ళు చిన్నగా. ఇగో అక్కడ ప్రెషర్ ఎట్లా వస్తుంది అంటే 2 బోర్ల నీళ్ళు ఎవరికి చంపుకొస్తుంది. ఇక్కడికి వచ్చేసరికేమో మొత్తం దుక్కి అనేది నీళ్ళు తాగుతుంది. ఇది దుక్కి ఇగో ఇది తడుతుంది. ఇగో మొత్తం తెగిపోతుంది అసలు. గింజలు కూడా చూసిన నీళ్ళు కట్టే వరకు అయితే మొత్తం మేనే అన్నమాట. గింజలు కూడా లేవు, ఎక్కడ చూసినా కూడా ఒక్క గింజ కూడా అవుపిస్తలేదు. అసలు ఈ మొలతాయో మొలవే కూడా అర్థమవుతలేదు. ఇగో చూడర్రి, మనం ఇంత దూరం తవ్వినా కూడా ఒక్క గింజ అవుపిస్తలేదు ఎక్కడ. చూసిరా, ఒక్క గింజ కూడా అవుపిస్తలేదు ఎక్కడ. ఒక్కటి అవుపించింది గింజే. ఇగో చూసిరుగా, ఇది గింజే. చూద్దాం ఇంకా. చూసిరుగా మొలతలేవు అనమాట. ఇగో 2 దిక్కులు తవ్వినాయిడ, మొలతలేవు సరిగ్గా. ఇక అవి మొలతాయో మొలవే కూడా తెలియదు, ఎట్లా మొలతాయో ఏం కథనో చూద్దాం. ఇక మొలితే మన లక్కు చేయదే కడుపుకుందాం. చేత కడుక్కున్నాను అనమాట. మీకైతే అటువైపు చూపిస్తా. ఒక షార్ట్ వీడియో చేసిన కదా మొక్కజొన్నలు వేయద్దని, ఇదే వీడియో అయితే ఈ లాంగ్ వీడియో చూపిస్తా. ఎందుకంటే ఇష్టం వచ్చిన మీకు ఒకసారి క్లారిటీగా చూపెట్టాలి కదా, అప్పుడే నా మాట నమ్ముతారు మీరు. ఇదైతే చూపిస్తా. చెట్టు చూసిరుగా, దీని పని సగం అయిపోయింది. చెత్త అయితే దీన్ని చుట్టూ ఉండే, నేనేం చేసిన ట్రాక్టర్తో డైరెక్ట్ నెట్టి పారదింగిన. అంతే దగ్గర నెట్టినా అనమాట. దగ్గర నెడితే ఒక కాల పెట్టాడు మా డాడీ.
అంత ఈగలు అయింది. ఇక నేనైతే మనం అంటే ఎట్లా అంటే ఎద్దు మరణికి అయితే నేను అనుకున్నా, డైరెక్ట్ అంతా ఆలబెట్టిండు. ఏం చేస్తాం, అట్లున్నది. ఇక చూపిస్తా, ఇక్కడనే అన్నమాట. చూస్తారుగా, ఏమంత మొలవలే అన్నమాట. మీరైతే ఎవరైతే వేయించుకోవద్దు ట్రాక్టర్కి అయితే. ట్రాక్టర్కి అయితే ఇవ్వలేకుర్రి మొక్కజొన్నలు. నేనైతే మీ మంచి కోసం అయితే చెప్తాను. నా మాట పట్టించుకోరో తర్వాత వేసిన వాళ్ళు అయితే జడగొడతారు. మా ఇంటి పక్కన అయితే మా ఇంటి ముందట ఉంటుంది అన్నమాట ఇల్లు. అంటే మా ఇంటి ముందట గల్లీ కాక ఇంకో గల్లీ ఉంటుంది. ఆ గల్లీలో ఉంటాడు అన్న పేరు ఎందుకులే కానీ, అన్ననైతే ఇక్కడనే దగ్గర ఉంటుంది అనమాట వాళ్ళ బావి. అంటే కౌలుకి చేస్తాడు. అన్న ఎడగొట్టిండు మొన్న. ఇక అట్లా వేసుడు అయితే వేస్ట్. నేను ఒక మాట చెప్పాలంటే, నాగతో వేసినే బెస్ట్. మన అయితే ఎట్లా వచ్చినాయి నేను ఒక లాంగ్ వీడియో అన్న షార్ట్ వీడియో తీస్తా. మన మొలకలు ఎట్లా మొలిచినాయో మన నాగలతోనే ఎత్తే అప్పుడే చూడుర్రి. పోదాం ఇక. ఈ సార్లు అయితే నిన్న పారినాయి అనమాట. ఇవి ఒక 20 సార్లు ఉంటాండొచ్చు. ఒక 20 సార్లు ఉంటాయి నాకు తెలిసి. 20 ఉండయి, సారీ 20 ఉండయి. ఒక 9, 12, 13 ఉంటాయి వచ్చు నిన్న వారిన సార్లు అయితే. అవైనా మొత్తం కాదనమాట. అక్కడ చెట్లు అవుపిస్తాను ఇక చెట్లు, ఆ చెట్ల వరకే పారింది అనమాట. ఎందుకంటే పోతలేవు, ఇదంతా దుబ్బ. ఈ దుబ్బ ఏమంటే నీళ్ళు అయితే పోతలేవు. మన బ్యాడ్ లాగా అనుకోవాలి. ఇక ఏం చేస్తాం, మేము ఇంకా ఇటు కట్టేది ఉన్నది. ఇంకా ఇటు కట్టేది ఉన్నది అనమాట. ఇక ఈ మూల ఎందుకు దున్నలే అంటే, ఇదైతే మనం నోరువాడు ఇది దున్నితే మళ్ళీ వాళ్ళ పెద్ద పంచాయితీ, అందుకే అయితే దున్నలే అనమాట. చూసిరు కదా, నీళ్ళు అయితే వెళ్తలేవు. వీడియో అంత టైం అయితే బ్యాడ్ నడుస్తుంది. ఇప్పుడు మనకైతే వానలు పడతలేవు, ఇదొకటి మైనస్ పాయింట్ అయింది మనకి. ఇదివరకు అయితే మనకు పత్తి చెట్టు కలిసినందుకు వచ్చేది, అసలు ఈ సంవత్సరం మొత్తం ఉత్తుగానే ఉన్నాను అనమాట. ఎనీవే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళా నైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.